హాయ్, ఇప్పుడు మనం డాలస్లో జరుగుతున్న స్టార్ నైట్ కోసం వచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఉన్నామండి. ఎస్వి కృష్ణారెడ్డి గారితో మాట్లాడి ఆయన ఏమనుకుంటున్నారో ఒకసారి కనుక్కుందాం. ఓకే, నమస్తే ఎస్వి కృష్ణారెడ్డి గారు, నేను పద్మశ్రీ దేశీ ప్లాజా టీవీ నుంచి వచ్చాను. ఓకే, నమస్తే అండి. సో ఎలా ఉంది, మీరు ఫస్ట్ టైమే డాలస్ రావడం, ముందు వచ్చారా? ఇంతకుముందు ఒకసారి వచ్చానండి, ఇది సెకండ్ టైం. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని కలుసుకోవడమే చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో మూవీస్, అసలు ఒక టైంలో అయితే లేట్ 90s ఐ థింక్, రైట్? మొత్తం మీ మూవీసే, ఏ ఇయర్ చూసినా కానీ ఒక కామెడీ మూవీ, ఇంకా ఎవ్రీ వన్ థియేటర్కి వెళ్ళడం లైక్ అందరు ఇంకా ఎంజాయ్ అనమాట. మళ్ళీ అట్లాంటి మూవీ ఎప్పుడు వస్తాయండి, చేస్తాను. అంటే యాక్చువల్గా కొంచెం నేను వేరే ఇంగ్లీష్ ఫిల్మ్ పని మీద ఉండటం మూలంగా ఇమీడియట్గా చేయలేకపోయాను, బట్ ఈ ఇయర్లోనే చేస్తానండి. అదే చదివాను, డైవర్స్ ఇన్విటేషన్ అని చెప్పేసి. బట్ నాకు అది వినగానే ఒక డౌట్ ఏమొచ్చిందంటే, మీది ఆహ్వానం అనే మూవీ ఉంది కదా, దాని థీమ్ కొంచెం అలాగే ఉంటుంది అంటే ఎందుకంటే టైటిల్ దగ్గరగా ఉంది కనుక మీకు ఇమీడియట్గా అలా అనిపిస్తుంది, కానీ రెండు సబ్జెక్టులకి సంబంధం లేదండి అసలు. టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, ఈ కల్చర్ వేరు, వీళ్ళ బిహేవియర్స్ వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళకి సాంప్రదాయం ఇదంతా అసలు సంబంధం లేదండి. సో కంప్లీట్ హ్యుమానిటీ మీద, చిల్డ్రన్స్ మీద నేను ఈ సబ్జెక్ట్ చేశానండి. అంటే వెన్ చైల్డ్ ఇన్వాల్వ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ కపుల్, ఈజ్ ఇట్ రైట్ టు డివోర్స్ ఆర్ నాట్ అనే క్వశ్చన్ మీద చేస్తున్నానండి. అంటే మొత్తం హాలీవుడ్ స్టార్స్ని పెట్టుకున్నారా? కంప్లీట్గా అందరూ కూడా అమెరికన్సేనండి. కంప్లీట్గా అమెరికన్ ఫిల్ము, మామూలుగా రెగ్యులర్ అమెరికన్ కమర్షియల్ ఫిల్మ్ అండి ఇది. చాలా సంతోషం. అయితే మీరు టాలీవుడ్డే కాక హాలీవుడ్లో కూడా వచ్చేసారు. సో మేము ఇక్కడ యూఎస్లో ఉంటూ హ్యాపీగా మీ మూవీస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట, హాలీవుడ్ మూవీస్. సో టాలీవుడ్ మూవీకి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ అండి. ఈ ఇయర్లోనే చేద్దామని అనుకుంటున్నానండి. ఈ ఫిల్మ్ జూన్ జూలైలో రిలీజ్ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తానండి. సో కామెడీ మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జనరల్గా కామెడీ లేకుండా అసలు సినిమాలు అంటే ఐ డోంట్ ప్రిఫర్ అండి. నేచురల్గా ఎంటర్టైన్మెంట్ నాకు ఇష్టం. పైగా నా సినిమాలు అంటేనే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ 100% ఉంటుందండి. ఉంటూనే నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఏదైనా ఉంటే చెప్తాను. అంటే అసలు మీరు కామెడీ అంటే రియల్ లైఫ్లో కూడా కామెడీ చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రతి మూవీలో అసలు హిలేరియస్ అనమాట. ఊరికే ఇట్లా కూర్చొని చూసే మూవీ అయితే నేను ఎప్పుడు చూడలేదు. కామెడీ చేయటం కాదు, కామెడీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అది చేస్తూ ఉండడం అనే పదం ఉంటుంది తప్ప మంచి మంచి కమెడియన్స్ ఉన్నారు మనకి. ఇక ఇప్పుడు చూసాం కదా, మన ఉత్తేజ్, శివాజీ రాజా, మనకి బ్రహ్మానందం. బేసికలీ మీరు ఒక మూవీ తీస్తే కమేడియన్స్ అందరికీ మంచి లైఫ్ అనమాట. యాక్చువల్లీ నేను ఎందుకు అనుకోవాలి, రివర్స్లో కమేడియన్స్ అందరూ కూడా నా మూవీకి లైఫ్ అని అనుకోవచ్చు కదా. యూఆర్ సో మోడెస్ట్ అని చెప్పాలి, యాక్చువల్లీ వెరీ మోడెస్ట్. యా. సో ఇక్కడ డాలస్లో రెస్పాన్స్, పీపుల్ ఇంత తెలుగు వాళ్ళు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని అనుకున్నారా? వీళ్ళ రెస్పాన్స్ చూసి ఎలా ఫీల్ అయ్యారు? సో నైస్ ఆఫ్ ఎవ్రీబడి అండి. వెల్కమ్ చెప్పడం కానీ, లేదా ప్రతి వాళ్ళు పలకరించడం కానీ, ఎవ్రీబడి హార్ట్ఫుల్గా కనిపించారు నాకు, హృదయపూర్వకంగా ఉన్నారండి. నేను చేత ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండి. అంతే కదా, కృష్ణారెడ్డి గారు వస్తున్నారంటే ఇంక ఎవ్రీ వన్ ఈజ్ సో ఎక్సైటెడ్. ముఖ్య అతిథిగా వచ్చారు ఇవాళ స్టార్ నైట్ ప్రోగ్రామ్కి. సో అందరు ఎక్సైటెడ్ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మళ్ళీ డాలస్కి రావాలి, ఇంకా హాలీవుడ్ మరియు టాలీవుడ్ మూవీస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ.